పశ్చిమ నియోజకవర్గం 61వ డివిజన్ ప్రశాంత్ నగర్ లో శ్రీ 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 రాజరాజేశ్వరి పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నయని రాజేందర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజరాజేశ్వరి పోచమ్మ తల్లి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు. కీర్తిశేషులు చిట్టి శ్రీనివాసరెడ్డి, చిట్టి నిఖిల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యురాలు శ్రీమతి చిట్టి సృజనారెడ్డి ఆధ్వర్యంలో చైతన్యపురి కాలనీ వాసుల సహకారంతో పాత ఆలయాన్ని పునరుద్ధరించి నూతన ఆలయాన్ని నిర్మించారు. సృజనారెడ్డి అండి నా పేరు. చైతన్యపురి కాలనీ. ఇంతకు ముందు ఇక్కడ చిన్నగా ఉండేనండి గుడి. అయితే నాకు అమ్మవారు ఇలా కళలో వచ్చారు. అట్లా నేను ఆ ఉద్దేశంతో ఇలా చేశాను. కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలండి. అందరూ నాకు సహకరించారు. ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు, చైతన్యపురి కాలనీ వాసులు అందరూ నాకు హెల్ప్గా ఉన్నారు. వాళ్ళు అశోక్ అన్న గారు, ముఖ్యంగా నరేందర్ అన్నయ్య, సమ్మన్న, రామలింగన్న, వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉన్నారండి. వీళ్ళందరి సపోర్టుతో నేను ముందుకు వచ్చి ఇలా చేశానండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నేను రాజరాజేశ్వరి పోచవ తల్లి పూజారిని, శాలివాహన. సో నిన్న మన నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ గుడి భూమి పూజ కార్యక్రమం చేశాము. అలాగే ఆ సార్ చేతుల మీదుగానే నిన్న అమ్మవారి ప్రతిష్టాపన కూడా జరిగింది. ఇక్కడ కమిటీ సభ్యులుగా మనకు అశోక్ అన్న గారు, అలాగే రామలింగం అన్న గారు వీళ్ళు ముంగడబడి మనకి టెంపుల్ అనేది చేయడం జరిగింది. అలాగే మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము సృజన మేడం గారికి. సో మాకు ఇంత చక్కటి టెంపుల్ కట్టించినందుకు వారికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే చైతన్యపురి మరియు ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కొంగు బంగారమై జీవిస్తారని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. ముత్యాలమ్మ ముడి గంగమ్మ తల్లల్లా దడి పోసమ్మ ఒక్కొక్క యాపకు రా